Welcome to JRTV. Now we can discuss about hygiene of the oral cavity. మన యొక్క నోటిని శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ అప్పుడు మనకి వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ దరిదాపుల్లోకి రావు. ఎందుకంటే మనం తినే ఆహారపు అలవాట్ల మీద మన యొక్క నోటి యొక్క స్థితిగతులు నెక్స్ట్ హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం తినేది స్టికీ ఫుడ్తో బాగా తింటాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ మనం నోట్లో తీసుకున్న తర్వాత మన యొక్క లాలాజలంతో బాగా మిక్స్ అయ్యి బాగా జెలాటినస్ సబ్స్టాన్స్ కింద తయారవుతుంది. సో మనం ఆహారం తీసుకుంటే బాగా జిగురుతత్వం బాగా పెరిగి మనకి ఇంటర్డెంటల్ స్పేసెస్ కొంతమందికి స్పేసింగ్ ఉంటుంది, కొంతమందికి మంచి ఆర్చ్ బాగా దగ్గరగా మంచి యూ షేప్లో పెరాబోలా షేప్లో నెక్స్ట్ కొంతమందికి వి షేప్లో కొంతమందికి ఫ్లేరింగ్ బాగా ఈ విధంగా స్పేసెస్ ఉంటాయి ఫ్రంట్ క్వాడ్రంట్ దగ్గర. సో ఇవి మీకు ఆహారపు అలవాట్ల వల్ల మీకు వచ్చే కొన్ని చిన్నప్పుడు పెన్సిల్ బైటింగ్, పెన్ బైటింగ్, నెక్స్ట్ థమ్ సక్కింగ్, టంగ్ థ్రస్టింగ్, నెక్స్ట్ ఫింగర్ సక్లింగ్, నెక్స్ట్ కాలర్ బైటింగ్, ఈ విధంగా నోట్లో ఏ వస్తువు పెట్టుకున్న హార్డ్ సబ్స్టాన్స్ దాన్ని చిన్నపిల్లలు కొరుకుతూ ఉంటారు. కొరికినప్పుడు మీకు ఓపెన్ బైట్ అంటే మీకు మన రెండు జాస్ ఇలాగ క్లోజ్ చేసేటప్పుడు బయటికి మన నాలుగు గ్యాప్ కనిపిస్తుంది. అది ఓపెన్ బైట్ అంటే ఫ్లేరింగ్ ఆఫ్ అప్పర్ క్వాడ్రంట్ యాంటీరియర్ క్వాడ్రంట్ టీత్ అండ్ లోవర్ యాంటీరియర్ క్వాడ్రంట్ టీత్ లైక్ ఏ పొక్లైన్ మిషన్కి ఏ విధంగా పళ్ళు పారపళ్ళు కింద ఉంటాయో ఆ విధంగా అయిపోతాయి. సో టంగ్ థ్రస్టింగ్ ఇవన్నీ మీకు మనకి ఆర్థోడాంటిక్ స్పెషలిస్ట్ మీకు హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ తయారు చేసి మీకు ఈ టంగ్ థ్రస్టింగ్ అనే బ్యాడ్ హ్యాబిట్ని మీకు డిస్కంటిన్యూ చేసే అద్భుతమైన ప్రక్రియ. సో ఈ విధంగా మీకు మన ఓరల్ క్యావిటీ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో మన ఇన్లెట్ హెల్తీగా ఉంటే మన యొక్క అవుట్లెట్స్ అన్నీ అంటే మీకు ఈ యూరిన్ బాగా పసుపుగా వెళ్ళిపోవటం, కొంతమందికి మోషన్ బాగా స్మెల్ వచ్చేయటం, లేదా మీకు చెమట పడితే విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావటం, ఇవన్నీ మీకు మన ఓరల్ క్యావిటీ హెల్తీగా ఉంటే మీకు ఈ సమస్యలన్నీ మీకు మటుమాయం అవుతాయి. మనం ప్రతి గంటకి గ్లాస్ వాటర్ మనం ఇంటేక్ తీసుకోవాలి. అంటే 24 గంటలకి 24 గ్లాసులని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనం పడుకునేది 6 to 8 అవర్స్ మినిమం ఒక హ్యూమన్ బీయింగ్కి కంపల్సరీ నిద్ర అవసరం. సో 8 గంటలు మీరు తీసేస్తే 16 గ్లాసులు మనం ప్రతి గంటకే మీరు తాగితే అద్భుతంగా మీ యొక్క జీర్ణశక్తి ప్లస్ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం మటుమాయం అవుతుంది. నెక్స్ట్ ఓరల్ క్యావిటీ మనం వాటర్ తరచూ తీసుకుంటే మనకి థాస్టీనెస్ ఉండదు, దప్పిక లేదా నోరు ఎండిపోవటం లేదా మీకు పెదవులు చిట్లిపోవటం, పెదవులు పగిలిపోవటం, డ్రైనెస్. ఎందుకంటే దిస్ ఈజ్ డెక్కన్ ప్లాట్యూ. మన ఇక్కడ వాతావరణం అంతా మీకు గాలిలో హ్యూమిడిటీ చాలా తక్కువ ఉండి మీకు డ్రై వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి గంటకి ఒక గ్లాస్ వాటర్ మనం సేవిస్తే అద్భుతంగా మన కిడ్నీస్ మీద స్ట్రెస్ లేదా మీకు ప్రెషర్ డెసిపేషన్ అనేది ఉండదు. అదే మీరు 1 లీటర్ ఒకేసారి తాగితే మీకు కిడ్నీ మీద ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం డిపోథెరపీ ఏదన్నా సరే మనం ప్రతి గంటకి 1 గ్లాస్ వాటర్ చొప్పున ఇంటేక్ చేస్తే మీకు ఆ వాటర్ మన మన మన
గట్లో నుంచి అబ్సార్ప్షన్ అయ్యి మన బ్లడ్ స్ట్రీమ్ ద్వారా మా బ్లడ్లో ఉన్న మలినాల్ని నెక్స్ట్ మీకు టాక్సిన్స్ని అన్నిటిని మీకు మూత్రాశయం మన కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత మూత్రకోశంలోకి వచ్చి మన మూత్రనాళం ద్వారా బయటికి యూరిన్ రూపంలో మనకి విసర్జింపబడుతుంది. సో అవి మీరు ఇది లంచ్ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత మనం వాటర్ని బాగా పిక్కిలిస్తే మీకు వాటర్లో నిగూఢంగా మీకు క్లెన్సింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మన బాడీలో అత్యధిక మస్కులారిటీ ఉన్న ఇది ఆర్గాన్ ఏదంటే టంగ్, న్యాచురల్ టంగ్. మన హ్యూమన్ బాడీలో ప్రతి మజిల్కి 2 ఎండ్స్ ఉంటాయి. సో మీకు టెండాన్ తోటి ఇటు ఒక బోన్ యొక్క జాయింట్ దగ్గర అతుక్కోవటం, మరి ఇప్పుడు నీ జాయింట్ దగ్గర ఇక్కడ టెండాన్ తోటి మసిల్ మీకు అతుక్కుని ఉంటే మళ్ళీ ఇక్కడ యాంకిల్ జాయింట్ దగ్గర ఇంకో టెండాన్ తోటి దాని యొక్క ఎండ్ అతుక్కుని ఉంటుంది. కానీ మీ సృష్టిలో ఒకే ఒక మజిల్ మీకు ఒకదానికే అటాచ్మెంట్ ఉంటుంది. ఆ ఫారింజియల్ జంక్షన్ దగ్గరే మీకు నాలిక అటాచ్మెంట్ ఉండి మీకు నాలిక యొక్క కొన భాగం ఫ్రీగా ఉంటుంది. సృష్టిలో ఒకే ఒక మజిల్ మీకు 1 పాయింట్ అటాచ్మెంట్ ఉన్న మజిల్ మనకి టంగ్. సో హైలీ మస్కులర్. మనం తీసుకుని బ్రేక్ఫాస్ట్ తర్వాత నీళ్ళు పిక్కిలించినప్పుడు ఆ టంగ్ మీకు విపరీతమైన ఫోర్స్ వల్ల మీకు మన ఇంటర్డెంటల్ స్పేసెస్లో స్టాగ్నేషన్ అయిన ఫుడ్ పార్టికల్స్ లేదా పాచి లేదా మీకు స్టికీ ఫుడ్ లేదా మీకు హస్క్ లాంటి ఇది లేదా మీకు కొన్ని ఈ ఫుడ్ పార్టికల్స్ అన్నీ మీకు డిస్లాడ్జ్ అయ్యి మనం బయటికి పిక్కిలించి ఊసేస్తే ఎప్పుడూ మీకు ఈ జింజైవల్ టిష్యూ నెక్స్ట్ మన 32 దంతాలు చాలా శుభ్రంగా పరిశుభ్రంగా హెల్దీగా నెక్స్ట్ మంచి గంఫోసిస్ అటాచ్మెంట్ తోటి చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ మనం టిఫిన్ చేసిన వెంటనే కాఫీ ఆర్ టీ ఆర్ గ్రీన్ టీ ఆర్ మిల్క్ ఏదో ఒకటి తీసేసుకుంటాం. సో మనం ఎప్పుడైతే కాఫీ టీ గ్రీన్ టీ మిల్క్ తీసేసుకుంటున్నామో మళ్ళీ మనం ఇండైరెక్ట్గా స్వీట్ బాగా ఉన్న ద్రవ పదార్థాన్ని లోనకి పంపిస్తున్నాం. సో మీకు పాల ఉత్పత్తులు పాల పదార్థాలు అన్నీ మీకు స్ఫుటాన్ని మీకు విసిడ్గా చేస్తాయి. మన యొక్క లాలాజలాన్ని బాగా చిక్కగా తయారు చేసేవి పాల ఉత్పత్తులు. సో ఆ మనం ఎప్పుడైతే ఈ పాలు ఈ వాటర్లో కలిపేమో మనకి అది దాని యొక్క విస్కాసిటీ బాగా పెరిగిపోద్ది. ఏంటి దాని యొక్క డెన్సిటీ అండ్ విస్కాసిటీ బాగా చిక్కగా బాగా స్టిక్కీగా తయారయ్యి మన నోట్లో ఉన్న లాలాజలంతో మళ్ళీ అది డబల్ చిక్కగా తయారైపోద్ది. అందువల్ల స్ఫుటాన్ని తయారు చేసే అద్భుతమైన ఫ్యాక్టరీ కింద అయిపోద్ది. సో మీరు చాలామందికి మిల్క్ ఎలర్జిక్ కొంతమంది ఇది అవుతారు. అందువల్ల వాళ్ళు ఈ గ్రీన్ టీ లేదా లెమన్ టీ ఆర్ జింజర్ టీ ఆర్ మిగతా హెర్బల్ ఆకులకి సంబంధించిన వాటర్లో మీకు డిప్ చేసుకుని తాగుతారు. దట్ ఈస్ బెస్ట్. ఎందుకంటే పాలు అనేది కఫాన్ని బాగా విపరీతంగా మీకు పెంచే ఇది. ఎందుకంటే మీకు మన లాలాజలంలో మనకి ఎన్నో ఎంజైమ్స్ ఉంటాయి. ఆ లాలాజలంలో ఉన్న ఎంజైమ్స్ ప్లస్ ఈ మీకు బఫెలో మిల్క్కి సంబంధించిన ఈ ఫ్యాట్ ఏంటి, కొలెస్ట్రాల్ ఏంటి, నెక్స్ట్ లాక్టోజన్ ఏంటి, ఇవన్నీ మీకు ఇంకా విస్కాసిటీని బాగా పెంచి మీకు అది మన ఎనామిల్ మీద మీకు లేయర్ కింద డిపాజిట్ అయిపోద్ది. మనం మాట్లాడితే తీగల కింద రావటం, కొంతమంది మాట్లాడితే మీకు పెదవికి మధ్య వైటిష్ స్ట్రింగ్స్ కింద వస్తాయి.
ఇది ఏదో ఒక తీగల కింద వస్తూ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మీకు లాలాజలం ప్లస్ మిల్క్ తోట కలిసి ఇటువంటి విసిడ్ స్ట్రింగ్స్ తయారవుతాయి. సో తరచు వాటర్ బాగా ఎక్కువగా తాగండి. స్కిన్ డ్రై అయిపోకుండా మీరు కాపాడుకోవాలంటే కంపల్సరీ మనం రోజుకి 16 గ్లాసులు వాటర్ కంపల్సరీ తాగాలి. అది ఏజ్ని బట్టి, అంటే మరీ చిన్నపిల్లలకి 16 గ్లాసులు తాగమంటారా అంటారు. అది చిన్నపిల్లలకి వాళ్ళ యొక్క బిఎంఎక్స్ ఇండెక్స్ని బట్టి వాళ్ళు కొంత తగ్గించాలి. ఎందుకంటే మన అడల్ట్స్ కన్నా 50% అంటే 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. ఎందుకంటే దాని వెయిట్ని బట్టి, హైట్ని బట్టి, నెక్స్ట్ స్కిన్ ఎక్స్పోజర్ని బట్టి, నెక్స్ట్ వాళ్ళ యొక్క యాక్టివిటీని బట్టి, వాళ్ళ చిన్నపిల్లలు ఎక్కువ మీరు ఈ రోజుల్లో బయట ఎవరు మీకు గేమ్స్ గురించి బయటికి వెళ్ళట్లేదు. ఓన్లీ ఈవినింగ్ టైంలోనే బయటికి వెళ్తున్నారు. మిగతా టైం అంతా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద చెమట పట్టదు. అదే అడల్ట్స్ మీకు జాబ్ రూపేనా లేదా సన్ ఎక్స్పోజర్కి లేదా శారీరకంగా శ్రమ చేసిన వాళ్ళు ఎక్కువగా చెమట పడుతుంది. నెక్స్ట్ నోరు ఆవిరైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సూర్యరశ్మికి మన స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో మన బాడీలో డీహైడ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బాడీలో ఉన్న వాటర్ మీకు బయటికి ఎవాపరేట్ అయిపోయి మనకి పొడి ఆరిపోయినట్టుగా మనం భావిస్తాం. ఎక్కువ అలసట, థాస్టినెస్ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల మీరు ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత మీరు బాగా వాటర్ని పిక్కిలిస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఇంటర్డెంటల్ స్పేసెస్లో, జింజైవల్ క్రెవిసెస్లో లేదా బుగ్గ ఫోల్డింగ్స్లో, లేబియల్ ఫోల్డింగ్స్, బకల్ ఫోల్డింగ్స్ అండ్ లింగువల్ ఫోల్డింగ్స్, నెక్స్ట్ నాలిక కింద భాగంలో పేరుకుపోయిన ఫుడ్ పార్టికల్స్ అన్నీ మనం బయటికి డిశ్చార్జ్ చేసామంటే మీకు ఎన్నో మిలియన్ల బ్యాక్టీరియల్ ఫ్లోరాని మీరు కంట్రోల్ చేసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనం ఇది ఎప్పుడైతే పిక్కిలించేసామో ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ మనం ఈ బేసిన్లో ఊసేస్తాం కాబట్టి మీకు 12 గంటలు మీరు ఆ బ్యాక్టీరియా ఫుడ్ పార్టికల్స్ లాలాజలంతో పులిసి మీకు బ్యాక్టీరియల్ గ్రోత్ పెరగకుండా మీరు ఇండైరెక్ట్గా మీ యొక్క ఓరల్ క్యావిటీని హెల్తీగా ఉండడానికి మీరు కాపాడుకోగలిగినట్టుగా మనం భావించాలి. సో అద్భుతంగా మీరు ఈ డిన్నర్ చేసిన తర్వాత టంగ్ కూడా మీరు క్లీన్ చేసుకుంటే మీకు బ్యాక్టీరియల్ ఫ్లోరా ఉదయానికి మీకు కఫ సంబంధ ప్రాబ్లమ్స్ రావు. చాలామంది ఉదయం లెగిసిన వెంటనే మాట స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్, మీకు స్పీచ్లో ప్రాబ్లం వస్తుంది. మంచి గంభీరంగా మాట్లాడలేరు. ఎందుకంటే నైట్ మీరు డిన్నర్ చేసిన గంట తర్వాత, డిన్నర్ చేసిన వెంటనే మీరు 4 బద్దు పెట్టారంటే తిన్నది వాంతి అయిపోద్ది. అందువల్ల 1 గంట లేదా గంటన్నర తర్వాత మీరు ఈ టంగ్ క్లీనింగ్ చేసుకుంటే మీకు ఉదయానికి మీకు ఈ థ్రోట్ దగ్గర కఫ సంబంధ వ్యాధులు మీకు తగ్గిపోతాయి. మీకు గురక లేదా విసిడ్ స్ఫోటం, నెక్స్ట్ ఈ టాన్సులర్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ బ్రాంకెక్టాసిస్ అండ్ క్రానిక్ బ్రాంకైటిస్, క్రానిక్ టాన్సిలైటిస్ అండ్ ఎక్యూట్ టాన్సిలైటిస్, ఎక్యూట్ మీకు బ్రాంకైటిస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు దరి చేరకుండా ఉంటాయి. మీరు మార్నింగ్ జింజర్ వాటర్, వామ్ వాటర్ తీసుకుంటే అద్భుతంగా కఫం మీకు కరిగిపోయి మనకి జిఐ ట్రాక్ట్ ద్వారా మీకు బయటికి విసర్జింపబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, signing off.